వేడి వేడి చట్నీ, సింకు నిండా పాత్రలు క్లీన్ చేసుకున్నాం. తప్పేం లేదు. రుచికరమైన భోజనం చేయాలంటే పాత్రలు ఉండాల్సిందే. దీంట్లోకి మనం చపాతీ చేసుకొని ఉన్నాం. వంకాయలు బాగా పెద్దగా ఉన్నాయి. వంకాయ చట్నీ చేయడానికి చింతపులుసు, వంకాయలు, కొత్తిమీర, టమోటా, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వీటితో పాటుగా తగినంత ఉప్పు, మెంతులు, జీలకర్ర, సాసవలు, బాగా ఓకేనా. కడాయిలోకి నూనె పోయండి. కడాయి కింద మంట పెట్ట కడాయిలో కొంచెం జీలకర్ర అలా ధనియాలు గింజలు ఉంది. ఒకటి రెండు ధనియాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనం ధనియాల గింజలు లేవు మన దగ్గర, అందుకని వేయట్లేదు. లైట్గా నొరగ వచ్చేంత వరకు వేయించాలి. అట్లా నొరగ వస్తున్న టైంకి పచ్చనపప్పు 4 గింజలు. నెక్స్ట్ స్టెప్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఫ్లేమ్ లోలో పెట్టి కడాయి మీద మూత పెట్టి ఒక 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించినవి ఆ జార్లో పొడి ఉన్నాయి. జార్లో ఉన్న పొడి యాడ్ చేసి ఉడకబెట్టాక సాఫ్ట్గా అయ్యాక ఇలా ఉంటుంది. కొంచెం చల్లబడ్డాక, వేడిగా ఉంటే మిక్సీ పాడైపోతుంది కాబట్టి చల్లగా ఉన్నది మిక్సీలో వేసి కొట్టుకుంటే చట్నీ రెడీ. చట్నీ, వంకాయ చట్నీ జస్ట్ ఫర్ ఫన్. ముక్క తిన్నాం. రెగ్యులర్ మూవీ చూస్తాం. మామూలు లేదు, మెంట్లో వచ్చేసింది. అదిరిపోయింది చట్నీ. సూపర్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం.